ఇది కేవలం వాళ్ళ డాడీ మీద బెంగతో వచ్చిన జ్వరం. నిజం మాధవి, నాకు వరంగల్లో చందు కనిపించింది. పింకీ పదే పదే నాకు గుర్తొస్తుంది. నీ మీద దిగులు పడి ప్రాణం మీదకి తెచ్చుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. పింకీ, అమ్మ పింకీ, టీ కోసమే వచ్చానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. పింకీ అమ్మా. పింకీ, తా కోసం లేమ్మా. బాగా చదువుకోవాలి. చిరిమి డాడీ ఆశమ్మా. అమ్మ పింకీ, నేను డాడీని వచ్చాను. టీ కోసమే వచ్చాను తల్లి. డాడీ. పింకీ, డాడీ, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా? లేదమ్మా, ఎక్కడికి వెళ్ళను. నువ్వు చక్కగా మందులు వేసుకోవాలి. బంగారు తల్లి కదూ. నేను బయట ఉంటాను. ఓకే డాడీ. డాక్టర్, పాప జాగ్రత్త. అలాగే డాక్టర్. అసలెవరు రమ్మన్నారు నిన్ను? ఎందుకు వచ్చావు? అంటే నువ్వొచ్చి బతికిస్తా గానీ నా కూతురు బతకదా? నా పర్మిషన్ లేకుండా నా హాస్పిటల్ కి నిన్ను ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ! ఇతన్ని మెడపట్టి బయటికి గెంటండి. ప్రియా, బాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. పింకీ కోసం నువ్వే ఉండాలి. మమ్మీ, నన్ను ఆయన ముందు కొడతావా? కొట్టడం కాదే, చంపేస్తాను. ఈ రోజు ఆయన లేకపోతే నీ కూతురు నీకు దక్కేదే కాదు. నీ కన్న తండ్రి కనీసం మనవరాలు ఎలా ఉందో అని కన్నెత్తి కూడా చూడలేదు. ఇంట్లో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. కన్న తండ్రి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కూతురు ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆయనకి చేతులెత్తి దండం పెట్టాల్సింది పోయి బయటికి నెట్టిస్తావా? చంపేస్తా. జాగ్రత్త. బాబు, పింకీ స్పృహలోకి వచ్చే వరకు మీరిక్కడే ఉండండి బాబు, ప్లీజ్. హలో జయంతి, నేను అచ్చన్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావక్క? బావున్నాను. ఆయన ఎలా ఉన్నారు? ఇంకా చందు గురించి కలవరిస్తున్నారు కదక్కా. అది మర్చిపోగలిగే విషయం కాదు కదమ్మా. అన్నట్టు ఓ ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటక్కా? మన చందు కనిపించింది. అవునా? నిజంగానా? ఎక్కడ కనిపించింది? చెప్పక్క, ఎక్కడ కనిపించింది? ఇంటికి తీసుకుని వచ్చారా? లేదు జయంతి, తను వరంగల్లో రాజా కనిపించిందట. వరంగల్లోనా? అక్కడెవరున్నారు? అదే నాకు తెలియడం లేదు. నిజంగా తను చూసింది చందునేనా? అవుననే చెప్తున్నాడు. తన కోసం చాలాసేపు వెతికాడట, కానీ మిస్ అయింది. నాకు సాయం చేయగలవా? ఏంటో చెప్పక్క.
మీకు వరంగల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చందు ఫోటో పంపించి వెతికించమని చెప్పమ్మా. ఏంటక్క, నువ్వు ఈ విషయం ఇంత రిక్వెస్టింగ్ గా అడగాలా? అది నా బాధ్యత. నాకు కృష్ణ గారికి పెళ్ళైనా అవ్వకపోయినా నేను చందుకి అమ్మని. ఆ బాధ్యత నాది. డాడీ ఏదో మీటింగ్ ఉందని బయటికి వెళ్లారు. తను రాగానే చెప్తాను. మా చిన్న నుండేది కూడా వరంగలే. అక్కడ ఆయనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగైనా చందుని వెతికించే ప్రయత్నం చేద్దాం. చాలా థ్యాంక్స్ జయంతి. చందుని ఇంటికి తీసుకురాగలిగితే చాలు. కృష్ణ పాపం ఇప్పటికే చాలా దిగులు పెట్టుకున్నాడు. టైంకి ఇంటికి రాడు, వచ్చినా ఏమీ తినడు. ఒకవైపు అన్న దూరం అయ్యాడన్న బాధ, మరోవైపు చందు తిరిగి వస్తుందో లేదో అనే దిగులు. ఎవరు ఏం చెప్పినా తన మనసుకి సమాధానం దొరకడం లేదు. నాకు అర్థం అవుతోందక్క. చందు గురించి చెప్పావు కదా, ఎలాగైనా తనని వెతికించి పట్టుకుంటాను. ఉంటాను జయంతి. తను వరంగల్లో ఏం చేస్తోంది? డాడీ, డాడీ! ఏంటమ్మా, ఏమైంది? ఏంటి డాడీ, పింకీ పరిస్థితి అలా ఉంటే మీరు కనీసం చూడ్డానికైనా రాలేదు? నేనొచ్చి చేసేదేముందమ్మా, అయినా అది మన హాస్పిటల్. మన ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. దాని గురించి నేను రావటం ఎందుకు? కొంచెం అర్జెంట్ పని ఉందమ్మా. మిమ్మల్ని పిలిచిన పనుండి రాలేదు, కానీ ఆయన పిలవకపోయినా వచ్చాడు. ఎవరమ్మా? ఇంకెవరు, మీ అల్లుడు. వచ్చాడా? అయితే ఇంకే, నీ కూతురు బెంగ తీరిపోయి ఉంటుంది, లేచి ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి డాడీ మీరు? ఆ మనిషి మన హాస్పిటల్ కి రావడం ఏంటి? పాపని చూడటం ఏంటి? మనల్ని కాదని అలగా జనం కోసం వెళ్లిన మనిషి మళ్ళీ అక్కడికి ఏ మోహం పెట్టుకొని వస్తాడు? అవును, ఎలా వస్తాడు? డాడీ, ఏంటమ్మా నేను చెప్పేది మీరు వినిపించుకోరే. మీరేమో ఇలా, అమ్మ చూస్తే అలా. నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించడం లేదు. ప్రియా, ఎటైనా పారిపోదామనిపిస్తోంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఇంకా ఏం కావాలి డాడీ? అంతమంది డాక్టర్లు రాత్రి పగళ్ళు కష్టపడినా కళ్ళు తెరవని మనిషి ఆయన గారు రాగానే కళ్ళు తెరిచింది. కన్న తండ్రి రాగానే కళ్ళు తెరిచింది అనే క్రెడిట్ ఆయన కొట్టేశాడు. అసలు ఆయన నీడే నా బిడ్డ మీద పడకూడదు అని నేను అనుకుంటుంటే ఆయన్ని పిలిచింది అమ్మ. ఎందుకు వచ్చావు అని ఆయన్ని అడిగితే అంతమంది స్టాఫ్ ముందు అమ్మ నా చెంపని పగలగొట్టింది డాడీ. నిజమా? అందుకే డాడీ, నాకు జరిగిన అవమానానికి ఏదో ఒక ప్రతీకారం జరగాలి, లేదంటే నేను ఊరుకోను. ఎందుకమ్మా నువ్వంత టెన్షన్ పడతావు? నేనున్నా కదా. అక్కడ నీ పరువు మీ అమ్మ తీసింది, నీ పరువు నేను నిలబెడతానమ్మా. ఆ చక్రవర్తిని అరెస్ట్ చేస్తే నీ పరువు అదే నిలబడుతుంది. జస్ట్ వెయిట్ ఎ మినిట్. హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటో చెప్పండి. డాక్టర్ చక్రవర్తిని అరెస్ట్ చేయాలి. ఎందుకు సార్? ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా నా మనవరాలను చూడటం కోసం మా హాస్పిటల్కి వచ్చాడు. అందులో తప్పే ఉంది సార్. ఎందుకు లేదు? మాకెవరికి అతను హాస్పిటల్ రావటం ఇష్టం లేదు. చూడండి విశ్వనాథ్ గారు, అతనేమి చిన్న చితక వ్యక్తి ఏం కాదు. అరెస్ట్ చేయాలంటే సరైన రీజన్ కావాలి. ఓ తండ్రిగా పాపను చూడడం కోసం వస్తే అది తప్పు కాదండి. నా హాస్పిటల్కి ఎందుకు రావాలి? మీరు హాస్పిటల్ పెట్టినంత మాత్రాన ఎవరిని రావద్దంటే ఎలాగండి? ఇంకేదైనా రీజన్ చెప్పండి, అప్పుడు చూస్తాను. నాకు కొంచెం పనుంది సార్, ఉంటాను. ఏమైంది డాడీ? అది తను ఏదో బిజీలో ఉన్నాడటమ్మా, తర్వాత చూస్తాను అన్నాడు. నీకెందుకమ్మా?
తనని అరెస్ట్ చేయించే బాధ్యత నాది. ఓ మన ఫైనాన్సర్ మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం చెప్పండి. హలో, మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, పంపిస్తా. అయ్యగారు కాఫీ. డాడీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. డాడీ, రాత్రి మీ గురించి చాలాసేపు వెయిట్ చేశాను. ఎన్ని గంటలకు వచ్చారు? రావటం లేట్ అయిందమ్మా. రాత్రి 12 గంటలైంది. నేను వచ్చేసరికి నువ్వు పడుకున్నావు, అందుకని లేపలేదు. డాడీ, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చందు కనిపించిందంట డాడీ. నిజమా? ఎక్కడ కనిపించిందమ్మా? తనని రాజా వరంగల్లో చూశాడంట డాడీ. అర్చనక్క ఫోన్ చేసి చెప్పింది. ఎలాగైనా తనని వెతికించమని రిక్వెస్ట్ చేసింది. చందు వరంగల్లో ఉందా? అక్కడికి ఎందుకు వెళ్ళింది? అక్కడెవరున్నారమ్మా తనకు? ఏమో డాడీ, మొత్తానికి రాజా అయితే చూశానని చెప్పాడట. తన కోసం అంతా వెతికాడంట, కానీ మిస్ అయిందని చెప్పాడు. ఎలాగైనా వెతికించండి డాడీ. అదెంత పనమ్మా? వరంగల్లో మీ బాబాయ్ ఉన్నాడు కదా, అతనికి కావలసినంత సర్కిల్ ఉంది. అక్కడ ఊరంతా జల్లెడేసి మరీ పట్టుకుంటాడు. అయితే వెంటనే ఫోన్ చేయండి డాడీ. అలాగే. రామయ్య, ఫోన్ తీసురా. డాడీ, చందు దొరికిందంటే అందరికంటే ముందు కృష్ణ చాలా స్థిమిత పడతాడు డాడీ. తనకు చందుని తెచ్చి చూపిస్తే ఎంత ఆనందపడతాడో. అవునమ్మా. అయ్యా ఫోను. ఏంటమ్మా మీ బాబాయ్ ఫోన్ తీయటం లేదు? అయ్యా, మీరు పొద్దుటే లేచి వాకింగ్కి వెళ్ళొచ్చారని అందరూ పొద్దుటే నిద్రలేస్తారా చెప్పండి? అది నిజమేనమ్మా. మీ బాబాయ్ నిద్రలేచేసరికి పొద్దున 9 అవుతుంది. చేతిలో హాస్పిటల్ ఉంది కదా, ఆరోగ్యం కూడా తన చేతిలో ఉంటుందని నమ్మకం. అయితే నిద్ర లేవగానే వెంటనే చేసి చెప్పండి డాడీ. చందు మనకి దొరకాలి. చందు గురించి వాళ్ళ నాన్నే కదమ్మా, నేను చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. తనకున్న ప్రాబ్లమ్స్కి ఎలా ఉందో, ఏం చేస్తుందోనని లోపల చాలా భయంగా ఉందమ్మా.
ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ చూడండి. సిస్టర్ ఒకసారి సెలన్ చూడు. అలాగే సార్. ఇంకేం భయం లేదు సార్, తను నార్మల్ కండిషన్కి వచ్చింది. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? నో, ఈ పరిస్థితిలో మీరే నా కూతురు దక్కించారు, అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బయలుదేదండి, తను బాగానే ఉంటుంది. చికెన్ నేను బయలుదేరతాను. బాబు, చిన్నవాడివైనా నీ పెద్ద మనసుకి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఓ తండ్రిగా నీ కూతుర్ని బతికించుకున్నావు. ఓ గొప్ప వ్యక్తిగా వచ్చి మళ్ళీ మా మొహం చూశావు. నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుని నా కూతురు పెద్ద తప్పే చేసిందయ్యా. వెళ్తామండి. అదిగో డాడీ, దాన్నే వెంటేసుకొని తిరుగుతున్నాడు. నీకు సిగ్గులేదు? నా కూతురు మెళ్ళ తాళి కట్టి మరో ఆడదాన్ని వెంటేసుకుని పబ్లిక్ గా తిరుగుతావా? ఆయనకి సిగ్గెక్కడిది డాడీ? ఆయన గుడిసెల్లోంచి వచ్చిన వాళ్ళకి అలాంటి బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎందుకు వస్తాయి? ఏవే, నీకైనా బుద్ధి లేదా? నీ వయసేంటి, ఆయన వయసేంటి? ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే సరిపదు, చేతల్లోనే చూపించాలి. సెక్యూరిటీ! ఏంటండి ఇది? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? బాబు, నువ్వు వెళ్ళిపోయ్యా. ఇలాంటి మనుషుల మధ్య నీలాంటి ఉత్తముడు ఉండకూడదు. వెళ్ళిపోయ్యా. రాచందు. సెక్యూరిటీ, వీళ్ళ సంగతి చూడండి. రే, ఇలా రండి. ఏమైందిరా మీకు? బొమ్మల్లా నిలబడిపోయారే? మేడం, మాకు ఉద్యోగం ఇచ్చిందే ఆయన, ఆయన్ని ఎలా కొట్టగలం?
మా నాన్నకి ఇదే హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేయించారు మేడం. ఆయన్ని కొట్టవలసి వస్తే నా ఉద్యోగమైన వదులుకుంటాను కానీ ఆయన్ని కొట్టలేను మేడం. డాడీ, ముందు వీళ్ళిద్దరిని జాబ్ లోంచి పీకి పారేయండి. పండ్రా అవతలకి, పండే పండే. హలో విశ్వనాథ్, నేనురా. చెప్పనయ్యా. అరే, నాకు చాలా కావాల్సిన అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వరంగల్ వచ్చిందిరా. నువ్వు ఎలాగైనా తన్ని ఎతికి పట్టుకుని నాకు చెప్పాలి. సరే అన్నయ్య, చూస్తాలే. చూస్తానంటే కాదురా, తన పేరు చంద్రలేఖ. ఫోటోని స్కాన్ చేసి పంపిస్తాను, ఒకసారి చూడు. అలాగే అన్నయ్య. నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, ఆ తర్వాత తిరిగి చూస్తాలే. రేయ్, నీకెప్పటికీ తీరిక దొరకదని నాకు తెలుసురా. నాకు చాలా కావలసిన అమ్మాయి. అరే, నా కోసం చేసి పెట్టు. అలాగే అన్నయ్య, నువ్వు పంపించి నేను చూస్తాగా. డాడీ, దీన్ని మనం ఊరికే వదలకూడదు. ఎంత తలబిరుసుగా వెళ్ళిపోయారో చూడండి. ఆ తలబిరుసు నేను తగ్గిస్తానమ్మా.